ఈరోజు రండి తూర్పు యొక్క వెలుగని పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. అంత్య దినాలలో తూర్పు నుండి ప్రత్యక్షమయ్యే దేవుడిని మనం కలుసుకోవాలని పరిశుద్ధ గ్రంథం ప్రవచించినది. ప్రకటనలో అపోస్తుడైన యోహాను దేవుణ్ణి ఆత్మ మరియు పెళ్లి కుమార్తెగా వర్ణించారు. ఆత్మ మరియు పెళ్లి కుమార్తె ఎందుకు తూర్పు నుండి వచ్చే వెలుగై ఉన్నారు? ఈ వెలుగుకు సంబంధించి రండి మొదటి యోహాను 1:5 చూద్దాం. 1:5 మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు, ఆయన ఎవరు? దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గల వారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకొందుము. 7 అయితే ఆయన వెలుగునున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:5 వెలుగు ఎవరు? దేవుడు వెలుగై ఉన్నారు. ఇప్పుడు రండి యెషయా 9:1 వద్దకు వెళ్దాం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు వారు ఏం చూశారు? గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. యేసు ఈ భూమిపైకి రావడానికి 700 సంవత్సరాల ముందు క్రీస్తు గలిలియాలో ఉంటారని యెషయా ప్రవచించాడు. ఆయన జనముల గలిలియను గణపరచును. గాఢమైన చీకటి నేలలో జీవిస్తున్న వారిపై వెలుగు ఉదయించెను. యేసు గలిలయలో తన స్వార్థ కార్యమును చేపట్టినప్పుడు యెషయా దాన్ని ప్రకాశించున్న గొప్ప వెలుగుగా వర్ణించాడు. 9:6 వద్దకు వెళ్దాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు ఆయనెవరు? నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యెషయా ఎవరిని తండ్రిని పిలుచును? దేవుడిని మాత్రమే. తండ్రి అయిన దేవుడు యెహోవా ఈ భూమిపైకి శిశువుగా, కుమారునిగా వచ్చారు. మరియు ఆయన తన స్వార్థ కార్యమును ఎక్కడ చేపట్టెను? అది గలిలియా. కాబట్టి చీకటిలో నడుచుచున్న ప్రజలు ఏమి చూశారు? వారు గొప్ప వెలుగును చూశారు. మొదటి యోహాను 1:5 ప్రకారం వెలుగు ఎవరు? దేవుడు వెలుగై ఉన్నారు. దేవుడు ఈ భూమిపైకి వచ్చి లోకపు మనస్తత్వమును, లౌకిక తలంపులను మరియు అబద్ధ బోధనలను వెళ్ళగొట్టి సువార్తను చేపట్టారు. ఆయన వాటిని పరలోకపు బోధనలతో భర్తీ చేశారు. ఇందువల్లే మనం పరలోకం పట్ల నిరీక్షణ, నిత్యజూప ఆశీర్వాదమును మరియు దేవుని రాజ్యం యందు విశ్వాసమును కలిగి ఉండలేదా? ఈ బోధనలన్నీ వారు గొప్ప వెలుగును చూశారు అని వ్యక్తపరచబడెను. 2 యోహాను 12 చూద్దాం. యోహాను 12:35 అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడుపుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మనం దేనిని విశ్వసించవలెను? మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసము చూడని వారితో చెప్పాను.
యేసుక్రీస్తు ఈ భూమిపై ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎలా వర్ణిస్తుంది? 동안에는 뭐와 함께 있다고요? మీరు వెలుగు కలిగి ఉన్నారని వ్రాయబడెను. 함께 있다라고 이렇게 표현하셨고 చీకటి మనలను కమ్ముకొనక మునుపు 너희가 మనం వెలుగును కలిగి ఉండగా మెలకువగా ఉండాలని దేవుడు మనల్ని మేల్కొల్పారు. 육체를 입고 우리 인류의 구원을 위해 యేసు బెత్లెహేములో శరీరధారిగా జన్మించి 베들레헴의 మానవాళి యొక్క రక్షణ కొరకు సత్యమును ప్రకటిస్తూ 말씀을 또 గలిలియలో జీవించారు. 갈릴리에 귀가하시고 갈릴리 사람이라는 యేసు గలిలియలో స్వార్థ కార్యమును చేపట్టారు. మరియు ఆయన 예수님의 그 గలిలియుడైన యేసుగా గుర్తించబడెను. 그런 입장이 되었습니다. ఈ దృశ్యాలన్నీ యేసు వెలుగు అని చూపిస్తున్నాయి. 빛이라고 이렇게 알려주고 있습니다. 예수 그리스도께서 యేసు తాను భూమిపై ఉండగా 울고 계시는 వెలుగు వారితో ఉండనని చెప్పారు. 동안이라고 이렇게 예수님께서 설명했습니다. రండి యోహాను 1:1 వద్దకు మల్లుదాం. 함께 보시겠습니다. ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు 바로 예수 దేవుడని నిర్ధారించుకుందాం. 장면을 함께 보도록 하겠습니다. 1:1 ఆదియందు వాక్యముండెను, 계시니라. వాక్యము దేవుని యొద్ద ఉండెను, 말씀이 하나님과 함께 계셨으니 వాక్యము దేవుడై ఉండెను. 하나님이시라. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 하나님과 함께 계셨고 సమస్తమును ఆయన మూలముగా కలిగెను. 지원받으었으니 కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. 없이 ఆయనలో జీవం ఉండెను. 뿐만이라. 그 ఆ జీవమేమిటి? 이 생명은 మనుషులకు 뭐라고요? వెలుగై ఉండెను. 빛이라고 했습니다. 5 5절입니다. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి ఏం చేయలేదు, అది దాన్ని గ్రహింపకుండెను. వెలుగు అయిన దేవుడు ఈ భూమిపైకి వచ్చి మానవాళికి పరలోక రాజ్యమును గల మార్గమును బోధిస్తూ వారికి సత్యమును ప్రకటించారు. ఏమైనా అంధకారమునకు చెందిన వారు ఆయన వాక్యములను గ్రహించలేదు. ఇక్కడ చీకటిలో వెలుగు ప్రకాశించును అని సెలవిస్తుంది. ఈ వెలుగు క్రీస్తు కాదా? రండి 6 కొనసాగిద్దాం. దేవుని వద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను. అతని పేరు యోహాను. అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. యేసుక్రీస్తు గురించి సాక్ష్యమిచ్చుటకు బాప్తిసమిచ్చి యోహాను ఏలియాగా రాలేదా? బాప్తిసమిచ్చి యోహాను వెలుగు గురించి సాక్ష్యమిచ్చుటకు వచ్చారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. రండి 7 వద్దకు వెళ్దాం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చాను. 어떻게 한다고요? వారు ఏమి చేయవలెను? అందరూ విశ్వసించినట్లు 믿게 하려. వారు ఆ వెలుగును నమ్మవలెను. 8 8절입니다. 그는 అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 참빛 곧 세상에 నిజమైన వెలుగు ఉండెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. 계셨으며 ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. 그를 알지 못하여 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, 땅에 오매 ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 아니하였으나 తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల గౌటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవునిలో పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. 난 자들이 ఆ వాక్యము శరీరధారి అయి 말씀이 1:1 వాక్యము దేవుడే ఉండెను. 하나님 అందువలన దేవుడు శరీరధారిగా వానెను. 하나님이 육신이 되어 కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. 우리가 그 영광 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటేమి. 충만하더라고 했습니다. అద్వితీయ కుమారుడు ఎవరు? అది యేసు. 예수님이시죠. ఆదియందు వాక్యం ఉండెను, మరి వాక్యము దేవుడే ఉండెను. 하나님이 ఆ వాక్యము శరీరధారిగా మారి మన మధ్య నివసించెను. 그분의 영광을 మనం ఆయన మహిమను చూశాం. 하고요. మరి ఆయన ఎవరు? 독생자이시라고 ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు. 했습니다. యేసుకు సంబంధించి అపోస్తుడైన యోహాను యోహాను 1:1 ఆయన వెలుగని చెప్పారు. 참빛 కాబట్టి మొదటి యోహాను 1:5 కూడా మనకేమి సెలవిస్తుంది? 하나님은 누구시라고 ఇది దేవుడిని వెలుగుగా వర్ణిస్తుంది. 이렇게 표현하고 있습니다. ఈ వెలుగుతో ఏమి అదృశ్యమవుతుంది? 뭐가 물러갑니까? చీకటి అదృశ్యమవుతుంది. 우리가 하는 మన క్రియలు సరైనవా లేక తప్ప, 또 우리가 가지고 మనం పాటించే సత్యము నిజమా లేక అబద్ధమా? 이 모든 వెలుగు ఉన్న దేవుడు ఈ భూమిపై ఉన్నప్పుడు ఈ తేడాలన్నీ గుర్తించబడగలవు. 계시야만 됩니다. దేవుడు ఉన్నప్పుడు ఆయన బోధనను స్వీకరించువారు 사람들의 చీకటి ప్రపంచానికి ఈ వెలుగును ప్రకటించగలరు. 세상을 향해서
전파할 수가 있습니다. ఏ భౌతిక శక్తితోనైనా చీకటిని అధిగమించబడగలదా? 물리칠 수 కాదు. 어둠을 물리칠 수 없습니다. పెద్ద స్వరం గల వ్యక్తి వెళ్ళిపో అని కేకలు వీసినను 가라고 외쳐도 చీకటి ఎప్పటికీ పోదు. 서는 법이 없습니다. చాలా డబ్బు అర్పించబడినా 많은 돈을 చీకటి అదృశ్యం కాదు. 어둠은 물러서지 않습니다. బెదిరింపులు వచ్చినా అది వెనక్కి తగ్గదు. ఏమైనా చిన్న వెలుగు కూడా చీకటిని వెళ్ళగొట్టును. 빛 앞에서도 꼼짝하지를 못합니다. వెలుగు ఉన్నప్పుడు 있으면 어둠은 చీకటి అదృశ్యమవుతుంది. 근데 보니까 అయితే దేవుడెవరు? 누구시라고요? ఆయన వెలుగై ఉన్నారు. 했습니다. ఈ లోకంలో చీకటినంతా పారదోలుటకు ఒకే ఒక మార్గము కలదు. 그러면 바로 అది ఈ వెలుగును ప్రకాశింపజేయడం కాదా? 돼 있겠습니까? అందువల్ల యేసు మనతో 끝까지 సమరయ మరియు బుద్ధిగంతముల వరకు నాకు సాక్షులైనడి అని చెప్పారు. మరియు మనను వెలుగు యొక్క పిల్లలుగా చేశారు కదా. 낮의 자녀로 삼지 않았습니까? 예. 자, అయితే 이 마지막 తూర్పు నుండి వచ్చే చివరి వెలుగు ఒక్క వెలుగు కాదు, 하나의 어떤 빛이 కానీ రెండు వెలుగులు. 두 개의 빛이 나가도록 되어 있습니다. 자, 우리 రండి ప్రకటన 22వ అధ్యాయం చూద్దాం. 살펴보도록 합시다. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడెను, 보시면 ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. 되었습니다. ఆత్మనగా మత్తయి 28వ అధ్యాయం 19వ వచనంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు మరి పరిశుద్ధాత్మిక నామములో ప్రజలకు బాప్తిసము ఇవ్వవలనని మనకు ఆజ్ఞాపించిన దేవుడు. 말씀하신 하나님이시죠. ఆయన త్రియేక దేవుడు. 아들, 성령, ఆయన 일체이십니다. మూడు భిన్నమైన వ్యక్తులు కాదు. 분이 아니십니다. 예. 그 ఆత్మయు పెళ్లి కుమార్తెయు. 신부가 말씀하시기를 తండ్రి అయిన దేవుడు మరియు మన తండ్రి యొక్క పెళ్లి కుమార్తె అయిన తల్లి అయిన దేవుడు 어머니 하나님께서 ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మును చెప్పుచున్నారు. వినువాడు రమ్మును చెప్పవలను, 목마른 దప్పిగొన్న వాడిని రానిమ్ము, 또 원하는 ఇచ్చయించు వాని జీవజలం ఉచితముగా పుచ్చుకొని నేము. 자를 받으라 하시더라고 했습니다. 예, ఈ చీకటి ప్రపంచాన్ని వెలుగుతో ప్రకాశింపజేయు దేవుడు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె అయిన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు. 아버지 하나님, 어머니 하나님이십니다. చీకటి ప్రపంచాన్ని ఓడించుటకు మరియు వారి పిల్లలను వెలుగులోకి నడిపించుటకు వారు కలిసి ప్రత్యక్షమగుదురు. 모든 자녀들을 빛 가운데로 인도하시게 될 것입니다. ఈ కారణం వల్లనే దేవుడు మనలను వెలుగు పిల్లలు మరియు పగటి పిల్లలు అని పిలవలేదా? 않습니까? 자, 그러면 ఇందువల్లే సాతాను ఈ వెలుగును ద్వేషిస్తుంది. 이 빛이 비치는 걸 싫어합니다. 싫어하기 때문에 కాబట్టి వాడు మన తండ్రి మరియు 영광을 회방하고 తల్లి యొక్క మహిమను 또 영광을 회방하는 బలహీనపరచును. 저들은 또 서슴지 않겠죠. రండి 2వ కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనం వద్దకు వెళ్దాం. 2వ కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనము. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగం యొక్క దేవుడు అపవాది కదా. 이 세상 신이 ఈ యుగ సంబంధమైన దేవత వాడు ఏం చేశాడు? 그죠? అతను 믿지 않는 దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వాత ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మన నేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. 형상이라. అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడే ఆయన ఏం చేసెను? 그리스도 예수의 주 ఆయన తన వెలుగును సృష్టించారు. 예수를 위하여 우리가 తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు 어두운 데서 మా హృదయములు ప్రకాశించెను. 진리라 하시던 ప్రతి ఒక్కరి హృదయాలలో గనుక మేము మమ్మను గూర్చి ప్రకటింపకొనలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. 하셨더라고 했습니다. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లోతైన సత్యాన్ని అంగీకరించాలి. 깨닫고 క్రొత్త పేరు తెలియని ప్రజలు ఉన్నారు. 왜 새 이름으로 기도해야 되는지 새 మనం ఎందుకు క్రొత్త పేరుతో ప్రార్థించవలనో మరియు క్రొత్త పేరును స్తుతించవలనో మరి పరిశుద్ధాత్మయుగంలో క్రొత్త పేరు రక్షకుని పేరుగా ఎందుకు ఉండవలనో వారికి తెలియదు. 굉장히 వెలుగును పొందుకొని వారు గొప్ప గందరగోళంలో ఉన్నారు. 왜냐하면 이 세상 신이 믿지 않은 자들 ఎందుకనగా ఈ యుగపు దేవుడు వారి మనసులను అంధకారం చేయను. 과거에 해왔던 그 행위 ప్రజల యొక్క మునుపటి అలవాట్లు మరియు 적인 지식 ఈ లోకపు జ్ఞానము 이런 것이 దేవుని మహిమ యొక్క జ్ఞానపు వెలుగును 이와 같은 అడ్డుకుంటున్నాయి. 만 차단시키는 겁니다. 2000 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమిపైకి వచ్చినప్పుడు యోహాను 10వ అధ్యాయం 30వ వచనంలో ఆయన 하나님이다 그 నేను తండ్రిను ఏకమై ఉన్నాం అని చెప్పాను. యూదులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు మరి దేవుని విశ్వసిస్తున్నారని చెప్పుకునే యాజకులు 바리새인들 యేసు దేవుడిని దూషించారని చెబుతూ 제사장 యేసును రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించారు. 앞장서서
దేవుడు శరీరానికి వచ్చిన యెషయా యొక్క ప్రవచనం ఉన్నప్పటికీ 왜냐하면 신성을 వారు 회복했다고 말이죠. యేసు ఎలా దేవుడు కాగలరు? 하나님이 오시겠다는 이사야 선지자 예언이 అతడు 분명히 있음에도 ఒక 불구하고 మనుషుడు 저들은 అని ప్రశ్నించారు. 예수님이 어떻게 하나님이 될 수 있을까? 사람인데. అలాంటి తలంపుల వల్ల వారు సమస్త మానవాళిపైకి 영광의 క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేయకుండా 사람들에게 비치지 못하도록끔 ఆటంకపరిచిన 2 కొరింథీయులు 4వ అధ్యాయంలో వ్రాయబడిన. 그래서 4장에 기록되어 있습니다. అయితే 그 మన సంగతి ఏమిటి? 우리에게는 어떻게 했다고요? 하나님 దేవుడు మనకు వెలుగును చూపించారు. 하셨다고 했습니다. ఇందువల్లే మనం క్రొత్త పేరును తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మిక యుగము గురించిన సత్యమును గ్రహించాము. యేసు రాకముందు ప్రజలు యెహోవా నామములో ఎందుకు ప్రార్థించారో మనం గ్రహించాము. 했다는 것도 알고 మరియు ఈ పరిశుద్ధాత్మిక యుగములో మనం 영으로 기도해야 యేసు యొక్క క్రొత్త నామములో ప్రార్థించవలనని ఎరిగి ఉన్నాము. 깨우치고 있는 것 아니겠습니까? దేవుడు వెలుగై ఉన్నారు కాబట్టి మనం దేవుని పొందుకుంటేనే తప్ప మనం ఎన్నటికీ సత్యపు వెలుగును పొందుకున్నామని చెప్పలేము. 수가 없고 మరియు ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వలె వచ్చిన ఎలోహిం దేవుడు, 아버지 하나님 తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని సత్యపు వెలుగును పొందుకున్నామని మనం ఎన్నటికీ చెప్పలేము. 없는 것입니다. 자, 그렇다면 పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క పురుష స్వరూపమైన వెలుగుగా యేసు గురించి అనేక సూచనలు ఉన్నాయి. 예수님께서 빛이라고 이렇게 말씀을 많이 주셨는데 అదే విధంగా వెలుగుగా ఉన్న దేవుని యొక్క స్త్రీ స్వరూపమైన తల్లి అయిన దేవుని యొక్క సత్యమును కూడా ఇది మనకు బోధిస్తుంది. 그래서 알아보도록 합시다. రండి దీన్ని యెషయా 60వ అధ్యాయం ద్వారా నిర్ధారించుకుందాం. 장차 యెషయా 60వ అధ్యాయం యెరూషలేము పొందబోయే మహిమ గురించి పాడుచున్నది. 되겠습니다. రండి యెషయా 60వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. నీకు వెలిగి వచ్చినది, లెమ్ము. 어떻게 하라고요? మనం ఏమి చేయవలను? తేజరిల్లుము, 이는 యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. 후에 임하였습니다. కటిక చీకటి ఏమిటి? 어두움이 ఎవరు? 볼 것이며 అందరూ 캄캄함이 어찌한다고요? జనములను కమ్ముచున్నది. 전부 가릴 것이다고 했습니다. 이런 అలాంటి చీకటి ద్వారా మనం ఇంతకు ముందు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లుగా 하고 ఈ యుగ సంబంధపు దేవుడు దేవుని యొక్క ఉనికిని దాచిపెట్టును 전에 우리가 보았던 మరియు ప్రజల విశ్వాసమును ఆటంకపరచును. 이 세상 신이 그렇게 한다고 했습니다. 공중의 권세 잡은 자, ఆకాశ రాజ్యం యొక్క పాలకుడు అనగా 하나님의 백성들이 అపవాది దేవుని ప్రజలు దేవుని సరిగా గ్రహించనివ్వకుండా గలిలియా నుండి ఏదైనా మేలు వచ్చునా? 원한 것이 나겠느냐? అతడు చదువుకోలేదు. 배우지도 못했는데 ఆయన తండ్రి ఒక వడ్రంగి మరియు తల్లి ఒక సాధారణ స్త్రీ కాదా? 어머니는 평범한 한 여인 అలాంటి ఇంటి నుండి గొప్ప వ్యక్తి ఎలా రాగలడు అంటూ అడ్డుకొనును. ప్రజలు సమస్తమును భౌతికమైన దృక్కోణం నుండి చూసేలా సాతాను వలను సృష్టిస్తాడు. 사단은 그런 어떤 그 거물을 만듭니다. కాబట్టి మత్తయి 11వ అధ్యాయంలో యేసు చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. 한 말씀을 주셨습니다. మరియు నా విషయమై అభ్యంతరపడిన వాడు 족지 아니하는 자 ధన్యుడని ఉత్తరమిచ్చెను. మనం పరలోకంలో ఉన్న సమయం నుండి ఈ భూమిపై చివరి క్షణం వరకు సాతాను దేవుని యొక్క మహిమను దాచిపెట్టును. 하나님의 영광을 가리는 일에 골몰을 할 것입니다. హింస మరియు మోసంతో సహా విభిన్నమైన వ్యూహాల ద్వారా సత్యం ద్వారా మన రక్షణ మరియు 여러 가지 స్వాతంత్రమును దోచుకుంటకు అది 아버지를 믿지 못하는 మనల్ని తండ్రి మరియు తల్లి యందు విశ్వసించకుండా 우리 속에 있는 అడ్డుకుంటాయి. 그 구원과 진리를 통한 그 자유를 온전히 빼앗으려고 이렇게 노력하고 있습니다. మనం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నందున మన ఇంద్రియాలు కనబడే వాటిపై మాత్రమే దృష్టి పెట్టును. కాబట్టి 감각만 가지고 మనం ఆత్మిక ప్రపంచాన్ని గ్రహించలేమని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 그래서 하나님께서 ఇందువల్ల దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఇవ్వలేదా? 우리겠습니까? 우리가 మన సొంతంగా మనం గ్రహించలేని ప్రపంచం పట్ల పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞానోదయం చేస్తుంది. 이 세계의 것을 మనం దాన్ని విశ్వసించి దాని వాక్యములను పాటించినట్లయితే మనం పాపక్షమాపణ 죄에서 మరియు రక్షణ పొందుకుంటామనే సత్యం పట్ల అది మనల్ని మేల్కొల్పుతుంది. 주셨습니다. ఆ సత్యాల్లో ఒకటి వెలుగును విశ్వసించండి. 믿으라는 것입니다. రండి యెషయా 60వ అధ్యాయం 1వ వచనం మరలా చూద్దాం. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. 볼 것이며 యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, 가리오려니와 ఆయన మహిమ 여호와께서 내 నీ మీద కనబడుచున్నది. 그 영광이 జనములు నీ వెలుగునకు వచ్చెదరు. మీ వెలుగు యెరూషలేము యొక్క వెలుగును సూచిస్తుంది. 내 빛으로 하는 것은 దేశాలు మీ వెలుగు వద్దకు వస్తాయి. 열방은 내 రాజులు
열왕은 비치는 వారు ఎక్కడికి వస్తారు? 광명으로 어떻게 నీ 하나? ఉదయకాంతికి వచ్చేదరు. 이건 하나님 ఇది ఒక ప్రవక్త ద్వారా దేవుని చేత నమోదు చేయబడిన ప్రవచనం కాబట్టి ఇది మార్పు లేనిది. 피할 수 없는 예언입니다. అది తప్పక జరగవలెను. 수밖에 없는 필연성을 가지고 있습니다. 이건 뭐 사람 ఎవరైనా ఇది జరగకుండా నేను అడ్డుకుంటాను అంటూ దేవుని ప్రణాళికతో జోక్యం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించినప్పటికీ ప్రవచనం ఇంకా నెరవేరబడెను. 길을 걸어가게 됩니다. రండి, 말씀 봅니다. 4వ వచనంతో కొనసాగిద్దాం. 눈을 들어 사면 కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. జనములు యెరూషలేము యొక్క వెలుగులోకి వచ్చేదరు. 영광의 빛 가운데로 나오게 될 것이고 మరియు రాజులు ఆమె ఉదయకాంతికి వచ్చేదరు. 그 영광의 그 광명 가운데 전부 나올 것이다 그 했습니다. 이렇게 ఇది జరుగుతుందా లేదా? ఇది తప్పక జరుగును. 될 수밖에 없습니다. ఈ సంఘటనలన్నీ మానవులు కల్పించిన ప్రయత్నాల వల్ల కాదు, 하나님의 దేవుని ప్రవచనం యొక్క చిత్తం ద్వారా నెరవేరబడతాయి. 이 모든 역사가 반드시 이루어지게 되어 있습니다. రండి, 4వ వచనంతో కొనసాగిద్దాం. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. 하모여 నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు. 아들들은 నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. 아들들은 안기어 올 నీవు చూచి ప్రకాశింతు, 그때 내가 నీ గుండె కొట్టుకొని చూపొంగును. 내 సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. 이는 바다의 జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. 내게로 옵니다. 예루살렘 ఇక్కడ యెరూషలేము యొక్క వెలుగు ప్రజలందరికీ విస్తరించినప్పుడు 들에게 다 చీకటి తరిమివేయబడి 어두움을 మరి వారి హృదయాలలో సత్యపు వెలుగు ప్రకటించబడే 빛이 దృశ్యాన్ని దేవుడు 되었을 때 బయలుపరిచారు. 환경을 하나님께서는 이렇게 알려주고 있습니다. రండి, 12వ వచనం ముందుకు వెళ్దాం. 들어가 봅시다. నిన్ను సేవింపనులు నీ జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు 그 백성이 నిర్మూలము చేయబడను. 진멸되리라. రండి, 14వ వచనం ముందుకు వెళ్దాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తురీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. 아래 엎드려 యెహోవా పట్టణమనియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోననియు నీకు పేరు పెట్టేదరు. 시온이라 하리라. రండి, 20వ వచనం వద్దకు వెళ్దాం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు ఆయన ఎలా మారును? 영영한 뭐가 된 నీ నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. 것임이라. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు 그들은 నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి 나로 만든 దేశమును శాశ్వతముగా 나의 영광을 స్వతంత్రించుకొందురు. 그 작은 자가 వారిలో ఒంటరైన వాడు 된다고요? వారేమి అవుతారు? మీరు 1000 మంది అగును. 약한 자가 ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. 이룰 것이라. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. 약고 했습니다. అది ఎప్పుడు జరుగుతుంది? 잊었을 때입니까? యెరూషలేము యొక్క మహిమ ప్రజలందరికీ ప్రకటించబడినప్పుడు. 다 전해지고 전파될 때 రండి, 49వ అధ్యాయం కూడా చూద్దాం. 함께 보도록 합시다. యెషయా 49వ అధ్యాయం 17వ వచనం. నీ కుమారులు 너는 속히 돌아와 త్వరపడుచున్నారు. 너를 헐 నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు 너를 నీలోండి బయలు వెలుచున్నారు. 내 눈을 들어 కనులెత్తి నలుదిశలో చూడుము, 그들이 వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. 내게로 어떻게 하나 వారేం చేస్తారు? 다 모여 내게로 오나 వారు కూడుకొనుచు 나 여호와가 నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు. పెళ్లి కుమార్తె వడ్డానము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. 장식을 నా జీవముతోడ నీ ప్రమాణం చేయుచున్నానని 이를 యెహోవా సెలవిచ్చుచున్నాడు. 대적 నీ వాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను 내 파 బీటి స్థలములను నాశనం చేయబడిన నీ భూమి వారికి ఇరుకుగా ఉండును. 좁게 될 것이 నిన్ను మింగివేసిన వారు దూరముగా ఉందరు. 했던 자들이 멀리 20వ వచనం. నీవు సంతానహీనురాలవైనప్పుడు 고난 중에 నీకు పుట్టిన కుమారులు 후일에 ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, 이곳이 우리 ఇంకా విశాలమైన స్థలం మాకేమని నీ చెవులలో చెప్పుదురు. 차게 하라 하리. అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను 나를 위하여 이 ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా. 졌으며 వీరిని నా యందు కనిన వాడేవాడు? 유리하였거늘 వీరిని పెంచిన వాడేవాడు? 누가 నిన్ను ఒంటరి కత్తనే విడవబడితిని, 홀로 되어 వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందు. 22వ వచనము. ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, 내가 열방을 నేను జనముల తట్టు నా చేయిని ఎత్తుచున్నాను, 민족들을 జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రోమును అందించుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు. 열왕은 రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. 그들이 వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు.
నీ పాదముల ధూళి నాకెదరు. 될 것이니 అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు 나를 바라보고 అవమానం నొందనరనియు నీవు తెలుసుకుందువు. 하고 했습니다. యెషయా 60వ అధ్యాయం మరియు 49వ అధ్యాయాలలోని ప్రవచనములన్నీ 예언은 యెరూషలేం యొక్క మహిమ లోకానికి తెలియజేయబడినప్పుడు సంభవించే విషయాలు. 추이게 될 때 일어나는 광경들입니다. 자, అయితే గలితీయులు 4వ అధ్యాయం 26వ వచనం వద్దకు మళ్ళటం ద్వారా 키고 있는지 우리 한번 యెరూషలేము ఎవరిని సూచిస్తుందో చూద్దాం. 16절의 말씀 함께 보겠습니다. గలితీయులు 4వ అధ్యాయం 26వ వచనం. అయితే పైనున్న యెరూషలేము 예루살렘 ఆమెవరు? 누구라고요? స్వతంత్రముగా ఉన్నది. ఆమెవరు? ఆమె మనకు తల్లి. 우리 육을 ఆమె మనకు భౌతికమైన జీవమునిచ్చిన 위에 మన భౌతికమైన తల్లినా? 있는 예루살렘입니다. ఆమె పైన ఉన్నవారు. ఆమె పరలోక యెరూషలేము. 우리의 어머니라. ఆమె మన ఆత్మిక తల్లి. మనం తండ్రి అయిన దేవుడిని కలిగి ఉన్నాం. కానీ మనం ఇంకా ఎవరిని కలిగి ఉన్నాము? 어머니 하나님. మనం తల్లి అయిన దేవుడిని కూడా కలిగి ఉన్నాము. 그래서 아버지 하나님. కాబట్టి తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మానవాల్ని మరియు సమస్తమును సృష్టించారని ఆదికాండం 1వ అధ్యాయంలో నమోదు చేయబడలేదా? 라고 기록되어 있지 않습니까? వారు ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనంలోని 22장 ఆత్మ మరియు పెళ్లి కుమార్తె 신부로서 온 వారు సమస్త మానవాళికి తమ వెలుగును ప్రకాశిస్తారు. 빛을 발하시고 వారు ప్రజలందరితో ఏం చెప్పుచున్నారు? 어떻게 하라고요? పరలోకానికి వెళ్లి పాపక్షమాపణ పొందాలనుకునేవారు 하는 사람들은 వారు ఎవరి వద్దకు వెళ్ళవలెను? 누구든지 다 어디로 오라고 했습니까? 성령과 ఆత్మ మరియు పెళ్లి కుమార్తె వద్దకు రండి. 오늘날 이 세상에는 해변 ఈనాడు లెక్కలేని సంఘాలు ఉన్నాయి. 교회가 있습니다. ఈ సంఘము మానవాల్ని తండ్రి అయిన దేవుడు మరియు 나오라고 외치 తల్లిన దేవుని వద్దకు రమ్మని పిలుస్తున్నది. అది 들이 몸담고 있는 మన దేవుడి సంఘము. 교회죠. ఈ యుగపు దేవతలు మనను దేవుని సంఘం యొక్క సత్యమును విశ్వసించకుండా ఆటంకపరుస్తారు. 회방을 많이 합니다만 కాగా గలితీయులు 4వ అధ్యాయం, ప్రకటన 22వ అధ్యాయం, 갈라디아 4장과 ఆదికాండం 1వ అధ్యాయం మరియు 또 22장과 11వ అధ్యాయాలు 1장과 11장 మరియు యెషయా 60వ అధ్యాయంలోని వాక్యముల ద్వారా 성경에 మనతో ఎవరో ఉన్నారని మనకు తెలుసు. 우리에게는 వారెవరు? 반드시 계신다는 것을 알고 있습니까? మనం తల్లిన దేవుడిని కలిగి ఉన్నామని మనకు తెలుసు. 알고 있습니다. 아버지 మనం తండ్రి అయిన దేవుని యొక్క వెలుగును ప్రపంచానికి విస్తరించవలెను. 하겠습니다만 అయితే తల్లి అయిన దేవుని యొక్క వెలుగు సంగతి ఏమిటి? 해야 됩니까? మనం దాన్ని విస్తృతంగా తెలియచేయవలెను. 여러분 ప్రతి ఒక్కరూ వెలుగు దాచబడకూడదు. 가만 곳에 숨겨놔서는 안 됩니다. చీకటిని పారదోలుటకు వెలుగు ఎక్కడ ఉంచవాలని యేసు చెప్పారు? 어디에 두라고 했습니까? దాన్ని ఒక గిన్నె క్రింద దాచుమని ఆయన మనకు చెప్పారా? 걸라고 했습니까? 등경 위에 ప్రతి ఒక్కరు వెలుగును చూడగలిగేలా ఆయన దాన్ని దీపస్తంభంపై ఉంచుడని చెప్పారు. 그렇게 하라고 했습니다. ఇది దేవుడి చిత్తం కనుక దేవుని యొక్క పిల్లలు మరియు 뜻이기에 వెలుగు యొక్క పిల్లలు పరలోక తండ్రి మరియు పరలోక తల్లి గురించి ప్రకటించే యెరూషలేం యొక్క కావలి వారిగా మారకూడదా? 예루살렘의 파수꾼들이 되어야 되지 않겠습니까? రండి ఆ దృశ్యాన్ని చూద్దాం. రండి యెషయా 62వ అధ్యాయం 6వ వచనం వద్దకు మళ్ళుదాం. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలివాన్ని ఉంచి ఉన్నాను. 파수꾼을 세우고 రేయి నా పగులైన వారు మౌనముగా ఉండరు. 잠잠치 않게 하였나니라. యెరూషలేము ఎవరిని సూచిస్తుంది? 상한다고 했죠? యెరూషలేం మన తల్లిని సూచిస్తుంది. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయన విశ్రమింపకుడి. తన దక్షిణాస్తము తోడని బాహుబలము తోడని 함께 하시기까지 그로 쉬지 못하시게 하라고 했습니다. ఇది దేవుని చిత్తం. ఆమె లోకంలో ప్రసిద్ధి పొందుకొనును. 찬양을 మరియు అంధకారంలో నడిచే ప్రజలు దేవుని యొక్క సత్యమును 어둠에 속한 వెదుకుచు ఆమె వద్దకు వచ్చేదరు. 진리를 찾아서 나올 수 있도록 말이죠. రాత్రి వేళలో ప్రయాణించే ఓడలు ఒక లైట్ హౌస్ నుండి వెలుగును చూసినప్పుడు 홍대에서 నేల ఉనికిని గ్రహించగలవు. 보고서 육지가 있음을 느낄 수 있다고 합니다. పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు 사방이 తూర్పు మరియు పడమర మధ్య తేడాను గుర్తించడం కష్టం. 강쪽인지 어디가 서쪽인지 వారెక్కడ ఉన్నారో వారికి తెలియదు. ఏమైనా 어디에 와 있는지 లైట్ హౌస్ నుండి వచ్చే కాంతి వారికి ఒక సంకేతాన్ని ఇస్తుంది. 등대에서
땅속에서 쏘아주는 వెలుగు చాలా దూరంగా ఉన్నప్పటికీ 남았어. నేను దాని వద్దకు చేరుకున్నట్లయితే 하지만 저기까지 నేను దాన్ని నేలపైకి తెచ్చేదను. 할수 있구나. దేవుడు తూర్పు యొక్క ఈ వెలుగై ఉన్నారు. 방방의 빛이십니다. ప్రకటన 2:17 వ్రాయబడినట్లుగా 의 말씀과 같이 누구든지 దప్పిగొన్నవారు ఆత్మ మరియు పెళ్లి కుమార్తె వద్దకు వెళ్ళవలెను. 신부께서 부르시는 그곳으로 가는 것이 అది నిత్య పరలోక రాజ్యమును గల 바로 갈수 సత్వర మార్గము. 있습니다. యెరూషలేము గోడలపై కావలి వారిగా మన స్వరాలను పెంచి మన పొరుగు వారికి, కుటుంబ సభ్యులకు మరియు పరిచయస్తులకు ఈ వెలుగును తెలియచేయవలెను. తద్వారా తండ్రి మరియు తల్లి యొక్క వెలుగు సమరయ మరియు బుద్ధిగంతముల వరకు విస్తరించబడగలదు. 내가 알고 있는 지인들에게도 전부 알려주어야 될 의무가 우리에게는 있습니다. మీరు వెలుగు యొక్క పిల్లలుగా మరియు 신 아버지 하나님 వెలుగు అయిన తండ్రి అయిన దేవుడిని మరియు తల్లి అయిన దేవుడిని తెలియజేసే పగటి పిల్లలుగా మారవాలని నేను అడుగుచున్నాను. 되시기를 부탁드리겠습니다. 우리 하나님 దేవుడి సంఘములో తండ్రి మరియు తల్లి ఉన్నారు 계시기 때문에 కాబట్టి చీకటి దానిలో ఎన్నటికీ అడుగు పెట్టదు. 발을 붙일 수가 없습니다. ఈ లోకంలో శివును మాత్రమే సత్యమును అబద్ధమును భేదమించగల సామర్థ్యమును కలిగి ఉన్నది. 능력이 없습니다. ఇందువల్లే ప్రజలు ఆదివారం విశ్రాంతినమా లేక శనివారం విశ్రాంతినమా అని తేడాను గుర్తించలేరు. 6월절이 పస్కా దేవుని యొక్క బోధన లేక క్రిస్మస్ దేవుని యొక్క బోధన అని వారు తేడాను గుర్తించలేరు. 십자가 శిలువ ఒక విగ్రహమా కాదా అని వారు తేడాను గుర్తించలేరు. దేవుడు ప్రజలకు తండ్రి యొక్క కుమారుని యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మమని చెప్పారు, కానీ వారికి పరిశుద్ధాత్మ పేరు తెలియదు. 빛 가운데 거하지 아니하는 ఎవరైనా వెలుగులో లేనట్లయితే వారు చీకటిలో ఉంటారు. 게 없더라고요. చీకటి భూమిని కప్పివేస్తుంది 이 온 మరియు కటిక చీకటి ప్రజల కనులను మరియు చెవులను అంధకారం చేయును. 살인 닿고 있습니다. 그런 అలాంటి పరిస్థితిలో తూర్పు యొక్క వెలుగు ఈ భూమిపైకి వచ్చును. అది తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని యొక్క వెలుగు. కాబట్టి ఆత్మ మరియు పెళ్లి కుమార్తె చేత పిలువబడినందున 신부가 신부의 వెలుగు యొక్క పిల్లలమైన, 그런 వెలుగు యొక్క దూతలమైన మనము 의지를 가지고 ఈ చీకటి ప్రపంచంలో వెలుగును విస్తరించాలని 향해서 నేను గర్వంగా మరియు గౌరవంగా అడుగుచున్నాను. 빛의 자녀들, 빛의 사자들이 다 ఇంతటితో నేను ఈనాటి ఉపదేశమును ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.